బంచిక్ చెయ్యి బాగా ఒంటికి యోగా మంచిదేగా. బంచిక్ చెయ్యి బాగా ఒంటికి యోగా మంచిదేగా. బంబాడీలో క్రొకడీలో బాస్మతి రైస్ తీసుకెళ్లి వేసే బిర్యానీలో. బొమ్మాడిలో క్రొకడీలో బాస్మతి రైస్ తీసుకెళ్లి వేసే బిర్యానీలో. ఇందాడిది ఇది కలిపి చెప్పాలి. ఫస్ట్ వన్ ఓకే, సెకండ్ వన్ కొంచెం. ఫస్ట్ వన్ చెప్పు చూద్దాం, తర్వాత సెకండ్ వన్ గురించి ఆలోచిద్దాం. మళ్ళీ చెప్పరా. ఫస్ట్ ఓకే అందా. బంచిక్ చెయ్యి బాగా ఒంటికి యోగా మంచిదేగా. బంబాడీలో క్రొకడీలో బాస్మతి రైస్ తీసుకువెళ్ళి వేసే బిర్యానీలో. కలిపి చెప్పే. బంచిక్ చెయ్యి బాగా ఒంటికి యోగా మంచిదేగా. బంబాడీలో బాస్మతి రైస్ తీసుకెళ్లి బిర్యానీలో క్రొకడీలకి వెయ్యాలా బాస్మతి రైస్ తీసుకెళ్లి. బంచిక్ చెయ్యి బాగా అంటున్నాం, మరి ఏది అది ఇవ్వాలి యోగా. బంచిక్ చెయ్యి బాగా బంచిక్ చెయ్యి బాగా. ఇది కాదు, ఇది. బంచికి చెయ్యి బాగా ఒంటికి యోగా మంచిదేగా. బంబాడీలో క్రొకడైలు బిర్యానీ తీసుకెళ్లి ఓకే సూపర్. మీ పేరేంటండి? హ్యాపీ టు సీ యూ ఆల్. ఐఎమ్ చందా ఇందిరాదేవి. Yes. ఏమని పిల్లలు ముద్దుగా? ఆల్ కాల్ మీ ఇందు. ఓకే, ఇందు గారు మీరు తింగరా? లేదు, మీరు ఎలా అనుకుంటే అలా. అంటే కాదు, పాట తెగ పాడుతున్నారు, మీరు తింగరేమో అని నాకు డౌట్ వచ్చింది. ఒక పాట తింగండి. బంచిక్ చెయ్యి బాగా ఒంటికి యోగా మంచిదేగా. ఇందిరా గారు గట్టిగా పాడకండి. రమ్యకృష్ణ గారు మా షోకి వచ్చారని అందరూ బయట నుంచి కంగారు పడతారు. సూపర్. మీరు ఫిట్నెస్ గురించి చాలా మంచి సలహాలు ఇవ్వాలి ఇప్పుడు మా వాళ్ళందరికి. ఇంట్లో పని చేసుకొని ఆల్రెడీ ఎవ్రీవన్ ఈస్ ఫిట్టెడ్ హియర్. మిట్ట మధ్యాహ్నం టైంలో కూడా అలర్ట్ గా ఇలా అంతా ఉన్నారు. ఎవ్రీవన్ ఈస్ లిజనింగ్ ద ప్రోగ్రామ్ అండ్ పార్టిసిపేటింగ్ ద ప్రోగ్రామ్. అంటే దే ఆర్ వెరీ ఫిట్. హౌ మచ్ యోగా దే ఆర్ డూయింగ్ యూ కెన్ ఎక్స్పెక్ట్. చలో ఇప్పుడు మొదలెడదాం. కాకరకాయ కూర కాస్త కారం ఎక్కువైందా. తింటే చేదా. తినకపోతే తినలేదనే బాధ. మొత్తం చెప్పక్క. కాకరకాయ కూర కాస్త కారం ఎక్కువైందా. తింటే చేదా. తినకపోతే తినలేదనే బాధ. కలిపి చెప్పహా. శ్రీనివాస్ గారు కాకరకాయ బాగా ఇష్టమా? తప్పదండి, పెట్టాల్సి వస్తుంది. ఇది ఇప్పుడు ఏడుస్తూ చెప్పాలి. కాకరకాయ కూర కాస్త కారం ఎక్కువైందా. అయ్యో. తింటే చేదా. తినకుంటే చాలా బాధ. సూపర్. ఇప్పుడు ఫైనల్ గా శ్రీనివాస్ గారి మీద కోపం, ఆ కోపం అంతా ఈ డైలాగ్ మీద చూపించాలి. కష్టం, అది చేయలేను. ఆయన మీద కోపం రాదా అసలు? కష్టం అండి. అనుకుందాం ఇప్పుడు జస్ట్ ఊరికినే. ఆయన 50 తులాల వడ్డానం కొంటానని 49 తులాల వడ్డానమే కొన్నారు. 51 కొంటారండి. ఊరికినే ఇప్పుడు కోపం వచ్చింది మా మీద. ఊరికినే నేను భావన ఎలా అంటున్నాను ఇలా అంటున్నాను, నా మీద కోపం వచ్చింది. ఆ కోపంతో వస్తుందా? తమ్ముడు నువ్వు, నీకు మీద రాదు అనొచ్చు కదా. వస్తుందండి, భావన అంటే ఒప్పుకోం ఇక్కడ. అయితే అదే కోపంతో ఈ డైలాగ్ కోపంగా చెప్పండి. ఓకే. ఇట్లా చెప్తానన్నమాట. కాకరకాయ కూర కాస్త కారం ఎక్కువైందా. తింటే చేదే. తినకుంటే బాధ కూడా. కారం కాస్త కాదు, చాలా ఎక్కువైంది. ఓకే సూపర్. ఓకే, ఏం పేరండి? కవిత. జాలీగా జిలేబీ తింటూ జగమంతా చుట్టేయి, సరదాగా సన్నకారపోసి తింటూ సంతంతా తిరిగాయి. 2 కలిపి చెప్పు ఇప్పుడు. ఫస్ట్ మరి ఫస్ట్ అంటే అయ్యో, మళ్ళీ స్టార్టింగ్ ట్రబుల్ ఉంటది కదా. అడ్ర కొట్టండి.